రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం రైతన్నను నిలువున ముంచింది. వేములవాడలో ఈదురుగాలులు వడగళ్లతో భారీ వర్షం కురవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మర్రిమడ్ల గ్రామంలో చేతికొచ్చిన వరి పంట వడగళ్ల వానకు నేలపాలవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అటు అయ్యోరిపల్లిలో పిడుగుపాటుకు 2 గేదెలు మృతి చెందగా చందూర్తి, రుద్రంగి ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తక్షణమే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జిల్లా పూర్ణపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షాలకు ఇప్పుడు తెల్లారి వరకు కరగకపోవడము ఇది మా ఊళ్ళో పెద్ద మనుషులుగా 50 ఏళ్ళ ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ దూరంగా పంట పొలాలు ఇంత నష్టం జరిగి ఇప్పటి వరకు ఇంకా రాళ్ళకి మంచు కరగకపోవడం ఇంత బాధాకరమో. ఇది రైతులు ప్రభుత్వం కొంచెం స్పందించి ఏదైనా ఆదుకోగలరని మర్రిమడ్ల గ్రామ తరఫున మాట్లాడడం జరుగుతుంది. దాదాపు 90% మర్రిమడ్లలో పంట నష్టం జరిగింది. రాళ్ళు విపరీతమైన రాళ్ళు, దాదాపుగా ఒక్క 20-30 సంవత్సరాల నుంచి పడని రాళ్ళు మొత్తం సీసీ రోడ్డు, మానాల సైడ్ వెళ్ళే సీసీ రోడ్డు కంప్లీట్ కనబడకుండా మొత్తం పొలాలు అలాగే ఇట్లాంటి ఘోరమైన రాళ్ళు పడి అకాల నష్టం జరిగింది. దయచేసి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు దయచూసి మర్రిమడ్ల ప్లస్ కొండ్రపేట మండల్లో దాదాపు కొండ్రపేట మండలు మర్రిమడ్ల విలేజ్లో మాత్రం 90% రైతులు నష్టపోయారు. దయచేసి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వ విప్పు గారు తీసుకెళ్లి ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా మర్రిమడ్ల రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నారు. దరిదాపు ఒక 4 ఎకరాల పొలము ఇది మొత్తం నాదైతే ఒక 4 ఎకరాలు ఊరంతా పడ్డది. కానీ కాకపోతే ఏం లేకుండా